వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ గ్రేస్? మనము ధర్మశాస్త్రం కింద లేము. దేని కింద ఉన్నాము? కృప కింద ఉన్నాం. అయితే ధర్మశాస్త్రము దేన్ని చేయలేకపోయిందో కృప దాన్ని చేస్తుంది. సో ఒక రకంగా చూస్తే కృపని అందరూ అపార్థం చేసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అది ఎంత ఫ్రీడమ్ ఇస్తుందంటే, ఎంత లవ్ ఇస్తుందంటే, ఇట్ డజంట్ మీన్ దట్ యు బికమ్ ఇన్క్యాపబుల్. ఒక తల్లి చూడండి, మదర్స్ అంటే పిల్లలు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఫాదర్స్ కంటే. ఎందుకంటే ఫాదర్స్ అంటే కొంచెం భయం, కొంచెం తిడతారు, కొడతారు. ఇప్పుడు దేవుడు కృప ఇచ్చాడంటే అర్థం ఏంటి? దాని అర్థం ఇక ఏం చేసినా నడుస్తుంది. మళ్ళీ ఆ కొట్టిన తర్వాత, మళ్ళీ ఆ తిట్టిన తర్వాత మళ్ళీ లాలించేది ఎవరు? మళ్ళీ మామ. సో అసలు దేవుడు తన పోలికనే చప్పున చేసినప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది, స్త్రీనిగాను పురుషునిగాను. దట్స్ ఫుల్నెస్. సో వాళ్ళలో ఒక కొడుకు కూతురు. దిస్ ఇస్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఓకే, దిస్ ఇస్ ద ఇమేజ్. ఉమెన్ ఇస్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, మ్యాన్ ఇస్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఇమేజ్ అంటే ఇట్స్ లైక్ హిజ్ క్యారెక్టర్, హిజ్ నేచర్, ఆయన గుణము, ఆయన గుణాతిశయాలన్నమాట. మరి ముఖ్యంగా మోర్ దాన్ ద ఫిజికల్ బాడీ అండ్ ఎవ్రీథింగ్. ఆయన ఇప్పటికీ శరీరంలో ఉన్నాడా లేదా? అవునా? ఎందుకోసం? బికాస్ ఆఫ్ అస్ హి బికేమ్ ఎ బాడీ, ఇన్ఫీరియర్ బాడీ. గ్రేస్ అనేది ఇట్ గివ్స్ యూ ఫుల్ ఎంపవర్మెంట్. అంటే నీకు రిలాక్సేషన్ ఇవ్వడమే కాదు, నీకు సామర్థ్యాన్ని కూడా ఇస్తుంది. ఏమిస్తుంది? ఆ కృపను మనం తిరస్కరించవచ్చు అంట. యూ క్యాన్ నల్లిఫై ద గ్రేస్. ఇట్స్ అప్ టు యూ. దేవుడు ఆప్షన్, ఆ స్వేచ్ఛ మనకి ఇచ్చేశాడు. అందుకని ఆయనే ఇచ్చేసాడు, నువ్వే వెళ్ళిపోవాలి, నీ అంతటి నువ్వే వెళ్ళిపోవాలి, నువ్వే తిరస్కరించి వెళ్ళిపోవాలి తప్ప ఆయన తిరస్కరించాడు. నువ్వు ఎంత పెద్ద పొరపాటు చేసినా, ఎంత అవిధేయతలో ఉన్నా సరే. ధర్మశాస్త్ర యుగంలో ఉన్నప్పుడు ఆ సంఘాన్ని, ఆ ఇజ్రాయేల్ని చూసి ఆ ప్రవక్తని ఒక రకంగా యాజకులు కన్యకనే చేసుకోవాలా, రూల్ అది యాజకత్వానికి. అయితే అదే కంటిన్యూయేషన్లో ఇజ్రాయేల్ అంతా పడిపోయి దారి తప్పిపోయినప్పుడు ఆయన ఒక ప్రవక్తను పిలిచి, నువ్వు వెళ్ళి ఇదిగో ఆ వేశ్యను చేసుకో అంటాడు. ఆయన చేసుకొని ఇద్దరిని గంటాడు. అప్పుడు ఏమంటాడు ఆయన ఇజ్రాయేల్, మీరు అలా తప్పిపోయి అలాగైపోయినా సరే నేను నిన్ను మళ్ళా భార్యకు అంగీకరించడానికి సిద్ధం అంటాడు. మరి ఆయన యాజకుడే కన్యకుడిని చేసుకోవాలంటే మరి ఆ ఆజ్ఞ ఇచ్చిన ఆయనే ఆమెను చేసుకోవడానికి, నువ్వు ఒకవేళ ఆ స్థాయికి దిగజారిపోయినా నేను నిన్ను చేసుకోవడానికి రిటర్న్, రిపెంటెన్స్, గ్రేస్ ఈజ్ స్టిల్ దేర్. అంటే ఎందుకు? నీలో ఆ ఉన్నతమైనటువంటి సామర్థ్యాన్ని పెంచడానికే, మళ్ళా నిన్ను కడిగి బాగు చేసి నీ పాపాన్ని తీసివేసి నిన్ను మళ్ళా మచ్చలేని స్వచ్ఛమైన వధువుగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అంటున్నాడు. ఆఫ్టర్ దాట్ యు సీ దట్ నౌ. సో గ్రేస్ ఈజ్ నాట్ టు కాంప్రమైజ్. గ్రేస్ ఈజ్ నాట్ టు లీవ్. మళ్ళీ వెళ్ళిపో నీ స్థాయికి అనడానికి కాదు. నో, దట్స్ నాట్ గ్రేస్. గ్రేస్ ఎంత లిబరల్లో అంత హోలీ కూడా. ఇట్ వాంట్ ఎ హై స్టాండర్డ్. అంత స్టేజ్కి దిగజారిపోయావు, కమ్ బ్యాక్. గడిచిన సండే చూసాం, బ్లాట్ అవుట్ చేస్తే, యూ వాంట్ బ్లాట్ అవుట్ యువర్ సెన్. బ్లాటింగ్ అవుట్ అంటే దాన్ని పూర్తిగా తుడిచివేయడం, ఇంకా కనపడదు అది, ఇట్స్ బ్లాటెడ్ అవుట్. సో గాడ్ వాంట్స్ టు డూ ఇన్ దట్ వే. సో షుడ్ బి వెరీ కేర్ఫుల్. అందుకే చెప్తాను, నీ అంతటా నువ్వు దేవుని తెలుసుకోవడమే మొదటి మెట్టు. నీ అంతటా నువ్వు ఆ పరిస్థితికి ఆయన నుంచి వినడము రెండో మెట్టు. రెండు మెట్లు ప్రతి విశ్వాసి ఎక్కాలి. ఆ ప్రవక్త చెప్తున్న అది దేవుని నుంచి వచ్చిందా కాదని తెలుసుకునే సామర్థ్యం నీకు ఉండాలి. ప్రొఫెసీ ఈజ్ ఆల్వేస్ ఏ కన్ఫర్మేషన్ ఆఫ్ వాట్ గాడ్ హెస్ ఆల్రెడీ గివెన్ యూ. దేవుడు నీకు చెప్పింది మళ్ళీ ఆయన ద్వారా ఎక్స్పెక్ట్ చేయడమే. అప్పుడు నీకు విశ్వాసం వస్తుంది, తన్నుకొని వస్తుంది విశ్వాసం. అబ్రహాంకి దేవుడు చెప్పాడు పుడతారని, కానీ పోయింది, విశ్వాసం చనిపోయింది. కానీ తర్వాత మళ్ళా చెప్పినప్పుడు ఆయనలో ఆ విశ్వాసం వచ్చేసి స్తుతించడం మొదలు పెట్టాడు. సో ఇఫ్ గాడ్ టాక్స్ టు యూ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్, నీకు తెలియాలి అది ఆయన వాయిసే అని. నా గొర్రెలు నా స్వరము వింటాయి. ప్రవక్తల ద్వారా అయింది, వాక్యము ద్వారా అయింది, ఆళ్ళ ద్వారా అయింది, ఏళ్ళ ద్వారా అయింది. యూ షుడ్ హియర్. సో గ్రేస్ విల్ షూర్లీ టేక్ యూ టు హెవెన్. హీ విల్ చస్టైజ్ యూ. కొట్టి చదివిపిస్తుంది తల్లి, తండ్రి కొట్టి చదివిపిస్తున్నాడు. అది దేవుని చిత్తమా? అది తండ్రికి ఇష్టమా? తనంతట తానే చదువుకుంటే తండ్రి ఇష్టపడతాడు. తనంతట తానే 80 మార్కులు తెచ్చుకుంటే ఇష్టపడతాడు. కొట్టి తిట్టి 90 మార్కులు తెచ్చుకుంటే ఇష్టపడతాడా? ఎంతటి నువ్వు చదువుకుని 80 మార్కులు తెచ్చుకో, ఐఎమ్ హ్యాపీ. పౌలు అతన్ని అంగం బయట పెట్టేసిన తర్వాత అతని శరీరము ఇబ్బంది పడి ఎక్కడికి వెళ్ళాలని
పరలోకం వెళ్ళాలి. సో వన్ థింగ్ ఐ వాంట్ టు రిమైండ్, ఎక్సర్సైజింగ్ ద ప్రామిస్ దట్ హోలీ స్పిరిట్ గేవ్ యూ ఈజ్ నాట్ అన్ ఆప్షన్, ఆర్ manifesting the promise that the Holy Spirit gave you is not an option. Working out your promise or fulfilling your promise is not an option. దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానము నువ్వు నెరవేర్చుకోవడం అనేది ఆప్షన్ కాదు. దీన్ని చాలామంది విమర్శిస్తూ ఉంటారు, కానీ బట్ స్టిల్ ట్రూత్ ఈజ్ ట్రూత్. అవునా కదా? యా, మన దేవుని అనేక విమర్శిస్తారు, కానీ ఆయన ఈజ్ ఇట్ ట్రూ? యా, మొత్తం ప్రపంచం అంతా ఆయన ఫాల్స్ అంటే ఫాల్స్ అయిపోతాడా? హీ ఈజ్ ట్రూ. యూ సీ నౌ నోబడీ కెన్ మేక్ హిస్ ఫాల్స్. మనందరం ఒకవేళ ఆయన ఫాల్స్ అంటే ఫాల్స్ అయిపోతాడా? కానీ మన మోకాలు ఆయన ముందు, ప్రతి మోకాలు, దట్ ప్రొఫెసీ హ్యాస్ టు కమ్ టు పాస్. ఎవ్రీ నీ షల్ బ్రో, ఎవ్రీ టంగ్ షల్ కన్ఫెస్. యువర్ ప్రామిస్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్. చారిటీ ఈజ్ నాట్ ఎ ఆప్షన్. సహాయం చేయడం, ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేయడము ఆప్షనా మస్టా? యా. గుడ్ సమారిటన్, ఈజ్ ఇట్ అన్ ఆప్షన్? దారిలో వెళ్తుంటే పడిపోతుంటే లైట్ తీసుకుంటాడు, అతని దేవుడు ఆప్షన్గా ఇచ్చాడు, అది కంపల్సరీ అంటున్నాడా? యు సీ దట్ నా. నీ కుటుంబాన్ని పోషించుకోవడం ఆప్షనా? లెట్ మీ టచ్ దట్ ఫస్ట్. లెట్ మీ గో దిస్ 1 Timothy 5:8. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. Now, remember this. Loving your family is not an option. దేవుడు యేసు ప్రభువు అదే అంటారు యూదుల్ని, నేను నా తల్లికి తండ్రికి ఇవ్వాల్సింది దేవుడికి సమర్పితం. దాన్ని ఒక మాట అంటారు, ఏమంటారు? కోర్బా అంటే ఇచ్చేసాయి. నో, దట్స్ నాట్ అన్ ఆప్షన్. దట్స్ నాట్ అన్ ఆప్షన్. కొన్ని ఆప్షన్స్ కాదు. కృప నీ మనస్సాక్షిని శుద్ధీకరిస్తుందంట. ఏం చేస్తుందంట? యా, ఆయన డైరెక్ట్గా వాటర్తో నేను శుద్ధీకరించట్లే. దేంతో శుద్ధీకరిస్తున్నాడో తెలుసా? రక్తముతోటి. హీ హ్యాస్ షెడ్ ద బ్లడ్ టు ప్యూరిఫై యువర్ కన్షైస్. హీ డిడ్ంట్ డూ ఇట్ విత్ వాటర్. మనం పెయింట్ వేస్తాం, అది చేస్తాం, రిపేర్ చేస్తాం, బట్ హిస్ బ్లడ్ హ్యాస్ మోర్ పవర్. అందుకనే లోకం చూసినట్టు మనం చేయకూడదు. వాట్ ఎవర్ వీఆర్ సీయింగ్, యూ నీడ్ టు హ్యావ్ యువర్ ఓన్ కన్షైస్. తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల, ఇఫ్ యూ డోంట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ హౌస్, బట్ ఇఫ్ ఎనీ ప్రొవైడ్ నాట్ ఫర్ హిజ్ ఓన్ అండ్ ఎస్పెషల్లీ ఫర్ దోస్ ఆఫ్ హిజ్ ఓన్ హౌస్, నీ సొంత వారిని నువ్వు పోషించుకోవాలా. యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దామ్. ఒకవేళ నువ్వు నీ సొంత వారిని ప్రేమించకుండా పోషించుకోలేకపోయావనుకో, అఫ్కోర్స్ భర్తకి జాబ్ పోయి ఉండొచ్చు. భర్తకి జాబ్ పోయినప్పుడు చాలామందికి ఇబ్బంది కలిగినప్పుడు, ఒకసారి ఇజ్రాయెల్లో ఇలాగే పురుషులందరూ డౌన్ అయిపోయినప్పుడు దేవుడు వదిలేశాడు ఇజ్రాయెల్ని. ఒక స్త్రీని లేపాడు. ఎవరు? రాజు కూడా వచ్చి, నువ్వు వెళ్తే నేను వెళ్తా అమ్మా, నేను వెళ్ళనంటాను. ఓ రాజా, నీకే పరువు పోతుంది, నేనే కాపాడనంటే నువ్వేమన్నా అనుకో, నువ్వు వెళ్తే కానీ నేను రానంటాడు. డిబోరా వెంట్. యూ నీడ్ టు టేక్ కేర్. లేకపోతే వైఫ్కి ఇస్తాడా సామర్థ్యం. తర్వాత పిల్లోడు త్వరగా 18 yearsకే సంపాదించడం మొదలు పెడతాడు. గాడ్ విల్ టేక్ కేర్ ఇన్ వన్ వే ఆర్ ద అదర్. యూ నీడ్ టు ప్రే. ద హస్బెండ్ క్యాన్ ప్రే, లార్డ్ డూ సంథింగ్, డూ ఎ మిరకల్. కానీ ఆ మైండ్ ఉండాలి. లేదు, నా కుటుంబం ఏమైపోయినా పర్లే, నేను వదిలేస్తా, నా పిల్లలు వద్దు. నో, దట్స్ నాట్ ద కైండ్. ఎవరైనా అలాగ చేస్తే వాళ్ళు ఎటువంటి వారంట? విశ్వాస త్యాగము చేసిన వాడై. ఎవరికంట చెడ్డోడంట? అవిశ్వాసి దేవుని రాజ్యంలోకి వెళ్తాడా? అంటే అవిశ్వాసి అయినా వెళ్తాడేమో, కానీ ఈ విశ్వాసం అనే బిల్డప్ ఇచ్చి భార్యని పిల్లల్ని సరిగ్గా చూసుకోనోడు వెళ్ళడం. ఒక్కడ ఉన్న నువ్వు వెలుగై ఉన్నావు, నువ్వు వాళ్ళని మార్చాలి, కానీ లోకం నీలో రాకూడదని ఆయన బలపరచాలి. యు గెటింగ్ మీ నా? యూ డోంట్ టేక్ ద వరల్డ్ ఇన్ యూ. యూ బ్రింగ్ అవుట్ ద లైట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ద వరల్డ్. లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్ అండ్ లార్డ్ రిమెంబర్. అయ్యా, నాకు జ్ఞాపకం చేయి ఆ వాగ్దానము. ఇప్పుడు దాకా నేను అనవసరంగా బాధపడ్డాను, కుమిలిపోయాను, ఏమీ అవదనుకున్నాను, కానీ ఈ వాగ్దానము నెరవేర్చు దేవుడవా. ఆ గొప్ప వాగ్దానము నా జీవితంలో నెరవేర్చు. యు ఆర్ ఎ గాడ్ హూ కీప్స్ ప్రామిసెస్, హూ హ్యాస్ పవర్ టు ఫుల్ఫిల్ ప్రామిసెస్. లార్డ్, లెట్ ఇట్ కమ్ టు పాస్ ఇన్ మై లైఫ్. ఏ ఫరో ఆ రాజ్యాన్ని తిరస్కరించాడో వాళ్ళకి మోషేని దేవుడిగా చేసావయ్యా. యూ మేడ్ హిమ్ గాడ్.
ఫ్రమ్ టుడే ఐ విల్ స్టాండ్ బై యూ, బై ద ఇంటిగ్రిటీ, బై ద ప్రామిస్. నాకు విశ్వాసాన్ని, నాతో మాట్లాడు. ఈ మెసేజ్ నేను మర్చిపోకుండా నా హృదయంలో నేను దీన్ని పట్టుకొని ఆ వాగ్దానము నెరవేర్చుకునే కృప నాకు దయచేయండి. వాగ్దానం ఇచ్చిన దేవుడు, ఇంత సామర్థ్యం గల దేవుడు, ఇంత నమ్మకమైన దేవుడా, వేచి చూస్తున్నాడా? ఇంత ఆలస్యమైపోయినా ఇంకా నెరవేర్స్తానంటున్నాడా? ఎస్ మై లార్డ్, లెట్ ఇట్ కమ్ టు పాస్, లెట్ ఇట్ కమ్ టు పాస్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.